హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన ఈరోజు వీడియోలో తెలుపు అటుకులు ఎట్ట చేసేది చూస్తాం. బెల్లం వేసి. ఇది కృష్ణుడికి చాలా ఇష్టం. అది లేకుండా ఆయనతో ఆప్తమిత్రుడు కుశలరు వచ్చి ఈయనకిచ్చిందా అటుకులు. ఇది పిల్లకాయలకి నిండా ఆరోగ్యంగా ఉంటుంది. అది బెల్లం వేసే వల్ల నిండా మంచిది. పిల్లకాయలకు ఒక ఏడాది 1.5 ఏడాది నుంచే ఈ అటుకులు పిల్లకాయలు తీయవచ్చు. అండ్ ఎట్ట చేద్దాం చూస్తాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తారంట. అటుకులు 1 కప్ ఎత్తుండా, దాంతో 3/4 కప్ అనగా బెల్లం, 1/4 కప్ కొబ్బరి, నెయ్యి 2 చెంచా, జీడిపప్పు, ద్రాక్ష, ఏలకల్లు పొడి. అటుకులని నేను 2 నిమిషం నానపెడితేనే చాలు. దానిపైన వద్దు. దాన్ని బాగా 2-3 సార్లు కడిగేసి మనం వడకట్టి ఎత్తి పెట్టినాల. మళ్ళీ దానికి కావాల్సినవి ఏమని మనం చేస్తాం. చూడండి, ఇది వడకట్టి పెట్టేస్తా. 2 నిమిషాలు మనం పొయ్యిలే ఈ పని మొత్తం చేసిన లోపల ఈ నీళ్ళు మొత్తం మనకు వడకట్టి అయిపోయింది. చూడండి, ఇది అట్నే ఉంది. మనం బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి కరిగించుంటాం. బెల్లం కరిగితే చాలు. అంటే మళ్ళీ మనం ఉడుకులదా దాన్ని పోయపోతాము. దానివల్ల బెల్లం కరిగితేనే చాలు. లేదు ఒక తెల్లు వస్తేనే మనకేం లేదు. చూడండి, ఇట్లా బెల్లం కరిగితే కూడా చాలు. దాన్ని మనం వేరగా ఎత్తి పెట్టేస్తాం. ఇప్పుడు కడాయి పెట్టి నెయ్యి పూసుకోండి. నెయ్యి వేసేసి జీడిపప్పు, ద్రాక్ష 2 వేసి బాగా వేయించండి. అది ఒక బంగారు రంగు వచ్చేదాకా మనం వేయించేసి మళ్ళీ కొబ్బరి వేసుకుంటాం. కొబ్బరి 1/4 కప్ చాలు. మనం ఏ కప్లో అటుకులు ఎత్తామో ఆ కప్లో 3/4 కప్ బెల్లం, 1/4 కప్ కొబ్బరి వేసి బాగా వేయించండి. కొబ్బరికి వచ్చేసేపు వేయిస్తే చాలు. మళ్ళీ ఆ బెల్లం నీళ్ళు, మన బెల్లం కరిగించిన నీళ్ళు ఉంటుంది కదా, దాన్ని పోస్తున్నా. ఇప్పుడు మన వడకట్టి పెట్టిన అటుకులు వేస్తున్నా. ఇది బాగా కలుపుతూ ఉండండి. ఏలకల్లు పొడి వేసేయండి. బాగా కలుపుతూ ఉండండి. 2 నిమిషం అట్నే కలుపుతా చాలు. బాగా బెల్లం గట్టి పడేట మనం బాగా మరిగించాలి. బెల్లం బాగా గట్టి పడేదాకా మనం మరిగిస్తూ ఉంటాం. సన్న మంటలు పెట్టి బాగా కలుపుతూ ఉండండి. బెల్లం బాగా గట్టిన తర్వాత మనం పొయ్యి ఆర్పేసి 5 నిమిషం వదిలేస్తామంట. ఉప్పుతా బాగా వేరగా ఉంటుంది అటుకులు. చూడండి, నీళ్ళు మొత్తం మరిగించేయండి. ఇప్పుడు మనం పొయ్యి ఆర్పేసి 5 నిమిషం వదిలేసి మనం చేసుకోవచ్చు. నేను ఎట్లా చేస్తాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.